తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ 2000 నుంచి 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతుల పెన్షన్ కానీ, అదే మాదిరిగా వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిందిగా మరి వెంటనే వారిని కోరడం జరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లు కూడా, అప్లికేషన్లను కూడా మీరు అధికారం వచ్చిన వెంటనే అప్లికేషన్లన్నీ కూడా తీసుకొని ఇప్పటి వరకు దాని మీద ఏం చర్య తీసుకున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి రెట్రోస్పెక్టివ్ డేట్లో 2000 రూపాయల బ్యాలెన్స్ పెన్షన్ని కలిపి జూలైలో 7000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ లెక్కను చూస్తే మీరు గత 6 నెలల నుంచి మీరు 12,000 రూపాయలు కలిపి మరి వచ్చే నెలలో మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఏ రకంగా వారు మాట ఇచ్చి మాట మీద కట్టుబడి ఏ రకంగా అయితే వారు ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తూ ఉన్నారో మీరు కనీసం మీరు ఈ 6 నెలల నుంచి మీరు అధికారం చేపట్టిన నుంచి మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా మీరు ప్రతి వృద్ధులకి, ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా 12,000 రూపాయలు కలిపి మరి వచ్చే నెల నుంచి పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసినటువంటి పుస్తకాలు కేవలం కేసీఆర్ పేరు ఉందనో, కేసీఆర్ బొమ్మ ఉందనో పంపిణీ చేసిన 2 రోజుల తర్వాత పుస్తకాలన్నీ వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం. ఇది రాష్ట్రం మీద పెను భారం మోపబోతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు. మరి 6 నెలల నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చింది మీరు. మీ అధికార నిర్లక్ష్యం వల్ల అక్కడ కేసీఆర్ బొమ్మ వచ్చిందో, కేసీఆర్ పేరు వస్తుందో మీరు పుస్తకాలను వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మీరు ఆ పుస్తకాలని జరిగిన తప్పిదం వెనుక ఉన్నటువంటి అధికారులను బాధ్యులు చేయాలా, దాని మీద విచారణ జరిపించాలా తప్ప ఈరోజు జరిగిన దానికి పుస్తకాలన్నీ కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెనుభారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో, బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ఫ్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ఫ్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించాలా తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు. ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఈ రకంగా పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ప్రతి జిల్లాలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. మరి ఆశా వర్కర్లు గతంలో మీరు ఆశా వర్కర్లకు అయితేంది, ఫీల్డ్ అసిస్టెంట్లకు అయితేంది, గతంలో మీ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ భద్రత, వారికి మినిమం శాలరీస్ ఇస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో అది వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి మీరు గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి, సమయము టెన్యూర్ అయిపోయిన తర్వాత అధ్యక్షులు
మారడం అనేది అది ఏ పార్టీలో అయినా కూడా సహజంగా ఉండేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. ఆ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏ నాయకుడినైనా అధ్యక్ష పదవిలో పంపడం అనేది ప్రతిసారి జరిగేటువంటి ప్రక్రియలో భాగమే. ఎవరున్నా కూడా రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీదే. ఈ రెండు ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు, అవినీతి ప్రజలు కళ్ళారా చూశారు కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి న్యాయం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మా వెంట ఉన్నారు. చూడండి, స్కామ్ జరిగినప్పుడు, అవినీతి జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు తప్పకుండా మరి వ్యవస్థలు పనిచేయడం అనేది సహజం. తప్పకుండా న్యాయ వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, దాంట్లో భాగంగానే జరిగేటువంటి ప్రక్రియలో భాగమే అదని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక 420 హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద 3 రోజుల క్రితమే నేను బహిరంగ లేఖ రాసిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన కొన్ని గంటల్లోనే 5 హామీలను నెరవేరుస్తూ సంతకం చేస్తే దాంట్లో సామాజిక వృద్ధాప్య పెన్షన్ల 2000 నుంచి 4000 రూపాయలకు పెంపు వారు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా సంతకం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు 2000 నుంచి 4000 రూపాయలు చేస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే పదవి ఎక్కిన తర్వాత వెంటనే అమలు చేస్తానని చెప్పి ఇప్పటికీ 100 రోజులు దాటి 6 నెలలు దాటి ఈరోజు వరకు కూడా మరి వృద్ధాప్య పెన్షన్ల సంగతి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారికి కనీసం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారో వారిని చూసైనా సరే మీరు మనసు మార్చుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వారి పరిస్థితి కూడా, ఆ రాష్ట్ర పరిస్థితి కూడా అప్పుల భయంలో ఉన్నది. అప్పులు కుప్పలుగా ఆ రాష్ట్రం కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఆ ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే ఇంప్లిమెంట్ చేశారో అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు